హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం మన ఛానల్లో ఒక వీడియోని క్రియేట్ చేసేటప్పుడు టెక్స్ట్ అండ్ మ్యూజిక్ ఇచ్చి వాయిస్ లేకుండా పోస్ట్ చేస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అని చాలామందికి డౌట్ అయితే వస్తుంది. మనం మన యూట్యూబ్ కోసం ఒక వీడియోని ఎడిట్ చేసేటప్పుడు ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఒక షార్ట్ వీడియోని అయితే క్రియేట్ చేస్తున్నాను. సో షార్ట్ వీడియోకి 9:16 మీద క్లిక్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నేను సాక్షి శివానంద్ గారి ఒక షార్ట్ వీడియోని అయితే తయారు చేయాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన ఫొటోస్ అయితే నేను ఇప్పుడు తీసుకుంటున్నాను. సో ఇక్కడ సాక్షి శివానంద్ గారి ఒక 3 ఇమేజెస్ అయితే నేను తీసుకున్నాను. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ ఇమేజెస్ తీసుకున్న తర్వాత ఇవి నాకు కావాల్సిన విధంగా సెట్ చేసుకుంటున్నాను. మనకి వీడియో ఎడిటింగ్ ఎంత బాగా వచ్చినప్పటికీ కూడా మనం ఎడిట్ చేసే ఆ వీడియోకి కంపల్సరీగా వాయిస్ అనేది ఇవ్వాలి. వాయిస్ ఇవ్వకుండా ఓన్లీ టెక్స్ట్, అంటే ఇప్పుడు సాక్షి శివానంద్ గారు ముంబైలో పుట్టారు. సో ఈ విషయాన్ని నేను టెక్స్ట్ రూపంలో తెలియజేస్తున్నాను. కానీ ఈ విధంగా చేస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. ఖచ్చితంగా మనం ఆ వీడియో సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాయిస్ రూపంలో తెలియజేయాలి. చాలామంది వాయిస్ ఇవ్వడం ఇష్టం లేక టెక్స్ట్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు. అలా చేస్తే ఖచ్చితంగా మన ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వదు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ వాయిస్ రూపంలో ఇచ్చి మ్యూజిక్ ఇచ్చినప్పటికీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మనం మన యూట్యూబ్ ఛానల్లో ఏదైనా వీడియో క్రియేట్ చేసేటప్పుడు వాయిస్ ఇవ్వకుండా ఎటువంటి వీడియో చేయకూడదు. వాయిస్ కంపల్సరీ ఇవ్వాలి. వీడియోలో మన ఫేస్ చూపించకపోయినా పర్లేదు, కానీ వాయిస్ ఇవ్వకపోతే యూట్యూబ్ నుంచి మనకు మానిటైజేషన్ అయితే రాదు. సో ఇదండి ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.